అండి. హాయ్, మీ నేమ్? నిక్కీ. సో మీది ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ? ప్రాపర్ పిఠాపురం. పిఠాపురం. సో ఎలా ఉంది కళ్యాణ్ గారి పరిపాలన? ఇంత ముందు రోడ్స్ ఉండేవి కాదు పర్ఫెక్ట్ గా, రోడ్స్ అవి వేస్తుండే. దాని తర్వాత హాస్టల్స్, అంగన్వాడీస్ అన్ని ఫుడ్ చేంజ్ చేస్తుండే. ఇంకా అక్కడ 11 తర్వాత ఎప్పుడు బాగుండేది కాదు. వైన్స్ కూడా అవన్నీ వైన్స్ చేంజ్ చేశారు. టైమింగ్స్ కూడా 10తో క్లోజ్ చేశారు. ఇంత ముందు 11, 12, 1 o'clock కూడా ఉండే వైన్స్. అక్క మీది పిఠాపురం కాబట్టి అడుగుతున్నా, వైసీపీ పాలనకి పవన్ కళ్యాణ్ పాలనకి డిఫరెన్స్ ఏంటి? వైసీపీ పాలన అంటే మా స్కాలర్స్ అవన్నీ కరెక్ట్గా వస్తుండే వైసీపీ పాలనలో. బట్ పవన్ అన్న వచ్చేకిన తర్వాత సేఫ్ అండ్ సెక్యూర్ 11 తర్వాత, ఆఫ్టర్ 11 సేఫ్ అండ్ సెక్యూర్గా హాస్టల్ నుండి మేము రూమ్కి వెళ్ళేటప్పుడు సెక్యూర్గా ఉండే. ఎందుకంటే వైన్స్ పక్కనే హాస్టల్స్ ఉండే. ఒక 11 to 12 వరకు హాస్టల్స్ ఉండే. చాలా స్ట్రగుల్స్ ఉండేవి. తర్వాత పవన్ అన్న వచ్చిన తర్వాత చేంజ్ అయ్యింది. సో మంచి జరుగుతుందా పిఠాపురం ప్రజలకు? లిటరలీ అన్నిటిలోని అన్నీ బాగానే ఉన్నాయి. అంటే కళ్యాణ్ గారు సినిమాల మీద పెట్టిన ధ్యాస ప్రజల మీద పెట్టట్లేదు అంటున్నారు, మీరే? అట్లేం లేదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ కదా ఇది. కెరియర్ అనేది తనది. ప్రెజెంట్ రన్ చేస్తూ ఉంటారు. ఎవరి లైఫ్ లో వాళ్ళ పర్సనల్ వేరే ఉంటది, బిజినెస్ పరంగా వేరే ఉంటది కదా. అంటే ఇంత ముందుకు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, కళ్యాణ్ గారు సీఎం అయితే డిప్యూటీ సీఎం అయినాక తెలుసు కదా, ఎలా అనిపిస్తుంది అక్క మీరు? అంత బాగానే ఉంటాయి, మోర్ దెన్ చేంజెస్ ఏం లేదు. సో ఒక పిఠాపురం పీపుల్ గా ఏం చెప్తారు జనసేన కళ్యాణ్ గారి గురించి? కళ్యాణ్ అన్న వచ్చిన తర్వాత సెక్యూర్ విత్ గర్ల్స్, హాస్టల్ గర్ల్స్ అయితే చాలా సెక్యూర్ ఫీల్ అవుతుంది. కళ్యాణ్ గారిని నెగిటివ్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? కుక్కలు మొరుగుతాయి. కుక్కలు మొరిగినంత మాత్రం పవన్ అన్న ఇమేజ్ తగ్గదు అంతే.